ప్రముఖ సంస్థ అయినటువంటి హిటాచీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇంటర్న్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మీకు ముందుగా 6 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో 21,500 రూపీస్ మీకు ఎవ్రీ మంత్ ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్లో స్టైఫండ్ ప్రొవైడ్ చేసి 6 మంత్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4.5 lakhs నుండి 5 lakhs per annum తోటి ఫుల్ టైం రెగ్యులర్ జాబ్ అయితే ఇస్తారు. మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 21,500 రూపీస్ మీకు స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. రేపు 13th డిసెంబర్ నాడు మీరు ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి హిటాచీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైరింగ్ ఫర్ ఇంటర్న్స్ రోల్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. స్టైఫండ్ వచ్చేసి 21,500 రూపీస్ ఫర్ మంత్ డ్యూరింగ్ ట్రైనింగ్ షిప్లో మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంటర్న్షిప్ పీరియడ్ వచ్చేసి 6 month పాటు అయితే మనకి ట్రైనింగ్ అయితే కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంటర్న్షిప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, పూణే, బెంగళూరు ఈ 3 లొకేషన్లో ఎక్కడైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఏదైతే 6 month ట్రైనింగ్ పూర్తవుతుందో తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీ ఇదే కంపెనీ వాళ్ళు మీకు సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్ అయిన తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తారు. దానికి 4.5 నుండి 5 lakhs per annum తోటి ఫుల్ టైం జాబ్ అయితే కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేటర్గా. మెయిన్గా వచ్చేసి క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు ఈ స్ట్రీమ్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎంసీఏ పాస్ అయిన వాళ్ళు 2024లో మాత్రమే పాస్ అయి ఉండాలి. వాళ్ళకి వచ్చేసి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీకు మినిమం మీ యొక్క గ్రాడ్యుయేషన్లో 60% లేకపోతే 6 CGPA ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 2 years అకాడమిక్ బ్రేక్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఎటువంటి యాక్టివ్ బ్యాక్లాగ్స్ అయితే కూడా ఇప్పుడు ఉండకూడదు. సో మీరు ఇన్ కేస్ సెలెక్ట్ అయితే కనుక మీరు విల్లింగ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్, పూణే, బెంగళూరు ఆఫీసెస్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద మీరు వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. మీకు స్ట్రాంగ్ కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే కూడా ఉండాలి. తర్వాత మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క కంపెనీలో మనం వర్క్ జాయిన్ అయితే కనుక ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ యొక్క 6 month ట్రైనింగ్ పీరియడ్లో మీకు మెంటర్షిప్ దొరుకుతుంది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత ఇలాంటివి ఉంటుంది. దాంతోపాటు డైనమిక్ అండ్ ఇన్నోవేటివ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే విధంగా కటింగ్ ఎడ్జ్ ప్రాజెక్ట్స్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆటోమేషన్ ఇనిషియేటివ్స్, ఎన్హాన్స్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ మీద మనం వర్క్ అనేది కూడా చేయాలి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 13th డిసెంబర్ ఫ్రైడే వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వస్తే రౌండ్ 1 కింద మనకి టెక్నికల్ అసెస్మెంట్ వర్చువల్ ఆన్లైన్ ద్వారా మీకు టెక్నికల్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. అది వచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 15th డిసెంబర్ సండే నాడు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, ఈ సండే నాడు. తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ 2 వచ్చేసి కొడిలిటీ టెస్ట్ ఉంటుంది, అంటే కోడింగ్ టెస్ట్ ఉంటుంది. హిటాచీ ఆఫీస్ హైదరాబాద్, పూణే, బెంగళూరు లొకేషన్లో ఏదో ఒక లొకేషన్లో డైరెక్ట్గా హిటాచీ ఆఫీస్లోనే మీకు కోడింగ్ రౌండ్ అనేది టెస్ట్ అయితే కూడా ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి మనకి 19th డిసెంబర్ సో నాడు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనకి రౌండ్ 3 వచ్చేసి బిజినెస్ ప్లస్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది కూడా హిటాచీ ఆఫీస్ హైదరాబాద్, పూణే, బెంగళూరు లొకేషన్లో ఎక్కడైనా సరే మీరు అటెండ్ అయితే అవ్వచ్చు. దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 20th డిసెంబర్ ఫ్రైడే వరకు. సో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను. సో 13th డిసెంబర్ ఫ్రైడే వరకు midnight వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 15th నాడు మనకి టెక్నికల్ అసెస్మెంట్ ఉంటుంది. అది పాస్ అయిన వాళ్ళకి కోడింగ్ టెస్ట్ 19th ఉంటుంది, 20th హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లై లింక్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడక్కడ చూసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. లేకపోతే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్స్లో వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.